హాయ్ అండి. ఎలా ఉండారు? బాగుండారా? నేను బాగున్నానండి. ఈరోజు లక్ష్మీ రెసిపీలో చూసారా, ఒక ఆయుర్వేదిక్ది మంచి మెడిసిన్ చేసుకుంటున్నామండి. ఇది భావన అల్లం అంటారు. ఇది చేసుకోవడం వల్ల దీన్ని తింటే గ్యాస్ట్రిక్ ఉండదు, మళ్ళీ అరుగుదల లేకుండా ఉంటుంది కదండి. ఎవరన్నా కొంతమంది భోజనం చేసిన వాళ్ళకి జీర్ణమే అవ్వదు. ఉత్తర పుల్ల పుల్ల తేంపులు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్లా వాళ్ళకి ఇది వాయు నొప్పులకు కూడా చాలా బాగా మంచి పని చేస్తుందండి. జీర్ణశక్తి బాగా పెంచుతుంది. ఇంకేముందండి, తినిండే ఫుడ్ అంతా బాగా జీర్ణం అయితే అంతకన్నా ఆరోగ్యం ఏం కావాలి. టైంకి తినిందంతా రోజు కరెక్ట్గా జీర్ణం అయితే చాలా ఎన్నో రోగాలు నయమవుతాయండి. అందుకని ఈ భావన అల్లం చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో ఏమనేది చెప్తాను. ఇది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. బాగా కడిగేసి దీనిపైన స్కిన్ తీసేయాల. స్కిన్ తీసేసి కడగాల. నిమ్మకాయలు వచ్చి 10 ఉన్నాయండి. 10 నిమ్మకాయలు ఉన్నాయి. చిన్నవి అయితే మీరు ఒక 12 కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 10 తీసుకున్నా. 1/4 కేజీ అల్లానికి 1/2 కేజీ అల్లానికి 10 నిమ్మకాయలు వేస్తున్నా. మళ్ళీ జీలకర్ర అండి, ఇది చూసారా జీలకర్ర. మళ్ళీ ఇది సైంధలం ఉప్పు అండి, ఇది పింక్ ఉప్పు, నార్మల్ సాల్ట్ కాదు, మరి కల్లుప్పు కూడా కాదు. ఇది పింక్ ఉప్పు ఆయుర్వేదిక్ అంగళ్ళతో దొరుకుతుంది. ఇది నార్మల్ అంగళ్ళ కూడా దొరుకుతుంది. మీకు అకస్మాత్ తెలియలేదంటే మీరు ఆయుర్వేద అంగళ్ళలో కూడా తీసుకోవచ్చు. ఇది చాలా మంచి బెనిఫిట్లు ఉండే ఉప్పు అండి, చాలా హెల్దీ. సోడియం ప్రతి ఒక్కటి అన్నీ బాగా కంట్రోల్గా ఉండే ఉప్పు ఇది. అందుకే ఈ ఉప్పు వాడితే చాలా మంచిదని ఈ ఉప్పు వాడుతున్నాను నేను. మీకు అకస్మాత్ ఇది దొరకలేదనుకోండి, మాకేంటో అది తెలీదు, పింక్ సాల్ట్ ఏంటో, పింక్ ఉప్పు అంటే ఏంటో మాకు తెలియదు, ఎక్కడ పోయి తేవాలా అనేది మీకు అకస్మాత్ డౌట్లు ఉంటే మీరు రాళ్ళుప్పు కూడా వాడుకోవచ్చండి, పర్వాలేదు. దీనంత బెనిఫిట్ లేకున్నా కూడా మరీ సాల్ట్ అంత మోసమేం కాదండి. రాళ్ళుప్పు పర్వాలేదు, వాడుకోవచ్చు. మీకు పింక్ ఉప్పు దొరికితే ఇదే వాడండి. ఈ 4 ఐటెంలో నేను 4 ఇంగ్రీడియంట్ అండి, చూసారా. దీన్ని ఉపయోగించి భావన అల్లం చేస్తున్నానండి. దాన్ని ఎలా చేయాలనేది చూపిస్తాను. మనం ఫస్ట్ అల్లం అంతా బాగా మన్నంతా కడిగేసుకోవాలండి. ఆల్రెడీ నేను మన్ను కడిగేసాను. దీనిపైన స్కిన్ అంతా ఇలా తీసేసుకోవాలా. ఇలాగా చూసారా, అంతా పొట్టు తీసేసానండి. చూసారా, పొట్టు తీసేసి నీళ్ళు వేసాను. బాగా కడిగేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇవి కత్తిపీట తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఇంత ముక్కలు కట్ చేసుకోవాలా. ఇంత ముక్కలు ఎందుకంటే మనము భావన చేసేదంటే అది మళ్ళీ ఎండబెడతామండి. ఇవి ముక్కలు ఎండితే మళ్ళీ చిన్న చిన్నగా అయిపోతాయి. అందుకని కొంచెం మీడియం సైజు, చూసారా ఈ సైజులో, ఆ సైజులో కట్ చేసుకుంటే ఎండలకి సరిపోతుంది. అవి ఇంకా చిన్నగా అవుతాయి ఎండితే.
మంచిదండి, జీర్ణశక్తి బాగా పెంచుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇవన్నీ కట్ చేసేసి మళ్ళీ చూపిస్తాను. చూసారా అంతా కట్ చేసేసాను. 2 ముక్కలు వచ్చాయి. దీన్ని ఇంకోసారి మళ్ళీ మంచి నీళ్ళలో వేసి కడుక్కోవాలండి. ఆల్రెడీ కడిగి ఉంటాము, మళ్ళీ ఇంకోసారి కడిగితే బాగుంటుంది. ఏమన్నా అంత ఇంత కొంచెం మన్ను ఉంటే పోతుందండి. కడిగినాక మన్ను లేకుండా నీట్గా కడుక్కుంటే మనం నోట్లో తినేటప్పుడు మన్ను తగలకుండా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని ఇలాంటి బట్ట, క్లీన్గా ఉండే బట్ట తీసుకొని ఏదైనా కానీ ఆ ముక్కలు వాటర్ ఉండకూడదు, నీళ్ళు లేకుండా బాగా తుడిచేసుకోవాలా. చూసారు ఎట్లా ఇలాగా నీళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది అనేసి. ఎక్కువ రోజు నిలువ ఉంటాయి చెడిపోకుండా. వాటర్ లేకుండా వేసుకుంటే ఎక్కువ రోజు బాగా నీట్గా ఇలా కొంచెంసేపు ఆరబెడతామండి. పక్కకు పెట్టేసి నిమ్మకాయలు ఉన్నాయి కదా, నిమ్మకాయలు రెడీ చేసుకుందాం. ఇట్లా కోసేసుకొని దాని జ్యూస్ తీసుకోవాలా. అకస్మాత్ కాయలు పెద్దగా ఉంటే ఇంకా కొంచెం తక్కువగా తీసుకోండి. జ్యూస్ ఎక్కువ వస్తుంది కండి పెద్ద కాయలు అయితే, అందుకని. ఇలాగే అంత జ్యూస్ అంతా పిండుకొండేసండి. మనం ఈ ప్రాసెస్ ఓన్లీ అల్లంలోనే కాదండి, నిమ్మకాయలు మళ్ళీ షుగరు, యాలక్కులు అంతా వేసి అట్లా కూడా చేస్తారు. అది సమ్మర్లో చేస్తే చాలా బాగుంటుంది జ్యూసెస్కి. అది కూడా వీడియో చేసి పెడతాను నేను, చూడండి. అంతా జ్యూస్ వేసేసి మళ్ళీ చూపిస్తాను. చూసారా ఎంత జ్యూస్ తీసానండి. చూడండి, నేను నిమ్మకాయలు కట్ చేసా. నేను 10 నిమ్మకాయలు తీసుకున్నాను కదండి, 6 కట్ చేశానండి. ఇప్పుడు అది 6 నిమ్మకాయల జ్యూస్ ఇది. ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయండి నిమ్మకాయలు. చూడండి ఎంతెంతలా ఉన్నాయో, ఇంత ఉన్నాయి కాబట్టి ఎక్కువ జ్యూస్ వస్తుందని నేను 6 నిమ్మకాయలే కట్ చేశానండి. ఇంకా 4 నిమ్మకాయలు సైడ్ పెట్టేసాను. చూసారా, ఇంకా 4 నిమ్మకాయలు సైడ్లో పెట్టేసాను. అకస్మాత్ సాలుకుంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలాంటి గాజుది తీసుకొని, గాజుది కానీ ఏదైనా మీ ఇష్టం అండి, అందులోకి జ్యూస్ ఫిల్టర్ చేసేసుకోండి. ఎందుకంటే గింజలు అవి ఉంటాయి కదా, తెలిసిపోతాయి కదండి. చూసారా, ఫిల్టర్ అయిపోయింది.
ఇప్పుడు ఈ ముక్కలు బట్టలు వేసాం కదండి, చూసారా బట్టలు వేసాం కదా ముక్కలు, అవి ఇందులో వేయాల. ఆ ముక్కలు మునిగేంత జ్యూస్ ఉండాల. అకస్మాత్తు ఇంకా జ్యూస్ తక్కువైందనుకో మళ్ళీ పిండి వేసుకోండి. అకస్మాత్ జ్యూస్ ఎక్కువైతే కొంచెం అల్లం వేసుకోండి. జ్యూస్లో ముక్కలు మునిగేట్లా ఉండాల. చూసారా ఇట్లా మునిగినాయి కదా, ఎక్కువ ఏం లేదు చూడండి. అన్ని ముక్కలు బాగా నిమ్మరసంలో మునిగినాయి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలా. చూసారా, మీరు అకస్మాత్ అర్ధ కేజీ అల్లం ఉందంటే 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు అలాగే పింక్ సాల్ట్ అండి, ఇది పింక్ ఉప్పు అంటే సైంధలం అనమంటారు, 1 స్పూన్ తీసుకున్నాను. ఇది స్పూన్ చాలా చిన్నదండి చూడు, అందుకని ఇంకొక అర్థం వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఇది చిన్నది కాబట్టి ఇంకొక 1/2 స్పూను. 1 స్పూన్ జీలకర్ర ఇంకా ఎక్స్ట్రా వేస్తాను. అంతే అండి. ఇట్లా మిక్స్ చేసేసి ఇది ప్రాసెస్ చేసేదండి. ఈ అల్లం ముక్కలు ఈ నిమ్మరసంలో జీలకర్ర ఉప్పు వేసి అదే సైంధనం అది వేసేసి మనము దాన్ని ఒక రోజంతా పెట్టేయాల. మీరు సాయంత్రం చేసుకుంటే నైట్ అంతా పెట్టుకోండి. మళ్ళీ మరుసటి రోజు నుంచి ఎండలో పెట్టుకోవాలి. దీన్ని ఎండలో అంటే ఈ ముక్కలు సపరేట్ తీసేసి, ఇప్పుడు ఈ ముక్కలు ఉంటాయి కదండి, ఇట్లా సపరేట్ తీసేసుకొని ఇట్లా ఈ ముక్కలే సపరేట్ ఎండేలా. మళ్ళీ జ్యూస్ ఉంటుంది కదా, జ్యూస్ కూడా సపరేట్ ఎండబెట్టండి. 2 ఎండలో ఎండితే పొద్దున్న సాయంత్రం వరకు ఎండలో ఎండుతాయి కదా. మళ్ళీ రాత్రికి మళ్ళీ అదే ప్రాసెస్. ఆ ముక్కలు మళ్ళీ ఇందులోకి వేసేసి మళ్ళీ నానబెట్టాల. మళ్ళీ మరుసటి రోజు అట్లా ఈ జ్యూస్ అయిపోయే వరకు అట్లే చేయాల. అట్లా చేయనాక మళ్ళీ నేను చూపిస్తానండి దీన్ని ప్రాసెస్ ఎలాగుంది అనేది. చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. మాటికి గ్యాస్ట్రిక్ అయిందని, తినండి భోజనం జీర్ణం కాలేదని చాలా బాధపడుతూ ఉంటారు కదా. ఇలాంటిది ఒక ముక్క రోజు నోట్లో పెట్టుకొని మనం ఏం పని చేసుకుంటానా ఒక ముక్క నోట్లో పెట్టుకొని చప్పడించుకొని మన పనులు మనం చేసుకుంటా అంటే చాలండి. ఇది ఎన్నో కడుపులోకి పోయి ఎన్నో మంచి పనులు చేస్తుంది. ఏం తినండి భోజనం అంతా బాగా జీర్ణమవుతుంది. పుల్ల తేంపులు రావు. ఒక ఎనర్జీగా ఉంటుందండి, మనకి తెలిసిపోతుంది. ఏం ప్రాబ్లం అనిపించవు. సరే అండి, ఇది నేను అలాగే పెట్టేస్తాను. మూత పెట్టేసి ఇప్పుడు నేను సాయంత్రం చేశానమాట. ఇది ఈ నైట్ అంతా అట్లా పెట్టేసి రేపు పొద్దున్నే మార్నింగ్ ఎండలో వేసేటప్పుడు చూపిస్తాండి. నేను మూత పెట్టేసాను, చూసారా, మూత పెట్టేసాను చూడండి. మీకు ఇలాంటి గాజుది ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నేను దీన్ని రేపు ఎండలో పెట్టేటప్పుడు చూపిస్తానండి. చూసారా, ఇవి నైట్లో పెట్టినవండి. ఇవి ఏమైనాయో చూద్దాం. ఇప్పుడు నిన్న సాల్ట్ జీరగా అంత వేసాను కదా అల్లం ముక్కల్లోకి, నిమ్మకాయ రసం అన్నీ. ఇప్పుడు ఎండలో పెట్టేకొచ్చాను మిద్దెపైకి. చూసారా,
కలరే మారిపోయినాయి చూడు. ఎందుకంటే సాల్ట్ పింక్ సాల్ట్ వేసాం కదండి, అందుకే అట్లా. నైట్ అంతా బాగా ఊరండి ఇవి. ఇప్పుడు ఇలా సపరేట్ చేసేసి ఎండబెట్టుకోవాల. జీలకర్ర కూడా బాగా ఊరిందండి. జీలకర్ర, అల్లం ముక్కలు రోజు ఒకటి నోట్లో పెట్టుకొని చప్పడించుకొని సారం మింగుతుంటే చాలండి. మీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. నువ్వేం తిన్నా జీర్ణం చేసుకునే శక్తి కూడా ఇస్తుంది. సరే, ఇవన్నీ తీసేసి మళ్ళీ చూపిస్తాను. చూసారా, అంతా తీసి పెట్టేసానండి. ఇట్లా ఎండలో ఇట్లా ప్లేట్లు వేసి పలుసగా ఇట్లా పెట్టామంటే జ్యూస్ కూడా ఎండలోనే పెట్టాలండి. చూసారా, జ్యూస్ కూడా పెట్టాను. రోజు ఇది ఎండలో ఎండాలి రెండు సేరి. ఎంత ఎండుతుందో అంత ఎండని మళ్ళీ సాయంత్రం మళ్ళీ జ్యూస్లోనే వేసి మళ్ళీ నైట్ అంతా అట్లే పెట్టాలా. జ్యూస్ ఖాళీ అయ్యే వరకు అట్లే చేయాలా. అప్పుడే ప్రాసెస్ ఫినిష్ అవుతుంది. ఇలా చేస్తేనే మంచి మనకి కావాల్సిన మెడిసిన్ దీంట్లో ఉత్పత్తి అయ్యి మనకి మంచి బెనిఫిట్లు వస్తాయండి. మంచి ఆరోగ్యము, హెల్తీ కూడా వస్తుంది. ఇది మీకు ఎండ రాలేదు, వస్తుంది చూడండి. ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ వస్తుంది. సూర్యుడు ఇంకా మాటలు అడ్డం ఉండే కాబట్టి కనపడలేదు. పర్వాలేదండి, వస్తుంది. ఇప్పుడు ఇంకా 10 o'clock అయింది ఇక్కడ టైము. ఎండ వస్తుంది. మితిపైన కదా, ఏం గలీజ్ ఉండదండి. జ్యూస్ కాలే వరకు ఇదే ప్రాసెస్ చేయాలండి. ఇందులో ఇంకేం కలపనవసరం లేదు. పగలంతా ఎండబెట్టాలా. ఇది డ్రై ఎంత అవుతుందో అని చూసుకొని రెండు జ్యూస్ కూడా ఎండలోనే ఉండాలా, ఇది ఎండలోనే ఉండాలా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ జ్యూస్లోకి ఉప్పులు వేసేసి మళ్ళీ అట్లా ఇంట్లో పెట్టేసుకొని మళ్ళీ మరుసో రోజు మళ్ళీ తెచ్చి ఎండలో వేయాలి. అలానే ప్రాసెస్ చేయాలన్నమాట. ఇదేంటప్ప ఇంత లాంగ్ ప్రొఫెషన్ చేయాలన్నా, ఎక్కడైనా అంగల్లో కొనవచ్చు కదా, ఆయుర్వేదిక అంగల్లో కూడా దొరుకుతాయి అనుకోవద్దండి. మనం కష్టపడి చేసుకుంటే మనం చేసుకునేదే మెడిసిన్ మన దగ్గర ఉంటే మనకు చాలా మంచి ఆరోగ్యం వస్తుంది కదండి. వాళ్ళు ఎప్పుడు చేసి పెట్టింటారో, ఏం కలిపింటారో ఎవరికి తెలుసు. మనమే చేసుకుంటే, ఇవంతా మనమే చేసుకోండి నమ్మకంలో మనకి ఇంకా మంచి హెల్తీ ఆరోగ్యము, మనిషికి నెమ్మది వస్తుంది కదా. అందుకని ఏది కష్టపడింది రాదండి. కొంచెం కష్టపడితేనే అన్నీ మనకు లభిస్తాయి. చూడండి, 2-3 రోజులు ఈ పని చేసుకున్నామంటే మనం కనీసం అంటే ఈ ఉప్పులు ఎన్నోటి ఉన్నాయో 1 నెల రోజుల పైన తినచ్చండి. ఇవి రోజుకు 1-2 అట్లా చాలండి. మనకి వేరే ఇంకేం మెడిసిన్ అవసరం లేదు. జలుబు చేసిన, ఏమైనా కఫ ఉన్నా, ఏం తినే భోజనం జీర్ణం కాకుండా ఎన్నెన్నిటికో ఇంకా చాలా. అల్లం గురించి మీకు తెలిసిందే కదండి. చాలా మంచి దీంట్లో మెడిసిన్ బెనిఫిట్లు ఉన్నాయి. మంచి మెడిసిన్ విలువలు ఉన్నాయి. చాలా మంచిదండి. యూస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి మీరు మనసు పట్టి చేసుకోవాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చండి. మీకు అకస్మాత్ జ్యూస్ కదా, అట్లా ఓపెన్గా పెడితే పైన ధూళి ఏమో చెత్త పడుతుందేమో అని మీకు డౌట్ ఉంటే దీని క్యాప్ ఉంటుంది కదండి, దీని క్యాపు ఇట్లా పైన ఇట్లా లైట్గా మూసేయండి. ఇట్లా చూసారా, కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ మళ్ళీ మూల గ్యాప్ ఉంది చూడండి. చాలా అంతా హెయిర్ ఊరికే దాన్ని బయటకు వస్తుంది చాలండి. డ్రై అవుతుంది అది. మీకు అలా డౌట్ అనిపిస్తే ఇట్లా మూత పెట్టేసి పోండి. ఇట్లా ఈ ఉప్పులు ఏమంతేమీ పర్వాలేదండి, డ్రై అయిపోతాయి ఇవి. దీనికి ఏం కవర్ చేయని అవసరం లేదు. మితిపైన కదండి, ఏమీ చెత్త రాదనుకుంటాను. మీరు కింద డ్రై చేసుకోవాలనుకున్నా కూడా ఏమన్నా చాప్ వేసేసి దానిపైన పలసని బట్ట వేసేసి దానిపైన వేసుకోండి, డ్రైగానే అవుతాయి. ఇది ఇప్పుడు పెట్టేసిపోతుండాను. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి అట్లా వచ్చి తీసుకెళ్తాను. ఇప్పుడే చూసారా, మిద్దిపైన పెట్టి ఈరోజు ఇంత ఎండిండాయి. చూసారా, లైట్గా ఎండినాయి, తెలుస్తుంది కదా.
ఈ జ్యూస్ కూడా పక్కన పెట్టింటే కదా చూడు తింటుంది. ఇప్పుడు మళ్ళీ ఇవి ఎత్తి ఇందులోకి వేసేయాల. మళ్ళీ నైట్ ఫుల్ అందులోనే ఊరాలి. మళ్ళీ ఈ జ్యూస్ ఖాళీ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ చేయాలండి. వేసేసి బయటనే పెట్టుకోవచ్చు, లేదు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. నేను మళ్ళీ రేపు మార్నింగ్ మెత్తి పైన పెట్టినట్టు చూపిస్తాను. చూసారా, అంతా వేసేసాను. దీన్ని భావన అల్లము జ్యూస్ ఇంకిపోయే వరకు ఇలాగే చేయాలి. ఇలా మూసేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మళ్ళీ రేపు పొద్దునే తీసుకొని పోయి ఎండలో పెట్టాలి. చూసారండి, ఇది అంతా డ్రై అయిపోయింది. చూడు, దీంట్లో నిమ్మరసం అంతా ఖాళీ. చూసారా, ఈ అల్లం ముక్కలు, జీలకర్ర అంతా డ్రై అయిపోయినాయి బాగా. 3 days పెట్టాను. 3 daysకి ఇట్లా అయినాయి. జ్యూస్ డ్రై అయిపోయే వరకు దాంట్లో నానేసి మళ్ళీ ఎండలో వేయాలండి. అప్పుడే అది భావన అల్లం అవుతుంది. ఈ అల్లం ముక్కలు మీకు ఒకటి నోట్లో పెట్టుకుంటే చాలు రోజుకి. మీకు ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి పెట్టుకోండి. భోజనం అయిన తర్వాత ఈజీగా జీర్ణం అయిపోతుంది. ఓన్లీ గ్యాస్ ట్రబులే కాదు, చాలా ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి పడుతుంది. ఏమన్నా వాయు నొప్పులు ఉన్నా కూడా నొప్పులు అంతా తగ్గిపోతాయి. కడుపు ఉబ్బరము, చాలా దానికి మంచి బెనిఫిట్ అండి ఇది. అన్నిటికీ బాగా పనిచేస్తుంది. సరే, ఇట్లా అంతా ఎత్తేసుకొని గాజు బాటిల్ కానీ లేదా ఏమైనా డబ్బి అట్లా ఆడుతుంటే ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవద్దండి, గాజు దాంట్లో వేసుకోండి. అది చాలా రోజులు ఉంటుంది కాబట్టి, నిలువ ఉండాలి కాబట్టి ప్లాస్టిక్లో వేస్తే పాడవుతుంది. చూసారా, నేను గాజుని బాటిల్ వేసుకున్నాను. చూసారా, ఇన్ని మొక్కలు వచ్చాయి. రోజుకు మార్నింగ్ ఒకటి తింటే చాలండి ఇది. అయ్యో, మాకు గ్యాస్ ప్రాబ్లం అయిపోయింది, మాకు తినండి భోజనం మరగలేదు, ఏం చేయాలా, భోజనం వద్దు, అలాంటి ప్రాబ్లం ఉండాలి కంటే ఇది బాగా యూజ్ అవుతుంది. మొక్కలు ఎండబెట్టుకుంటే చాలండి, బాగా డ్రై అయిపోతే చాలు, చాలా ఎక్కువ రోజు నిలువ ఉంటాయి. చూసారా, నేను ఎంత పెద్దగా కట్ చేశానో. ఇప్పుడు ఇంత అయినాయండి, చూడండి. మీరు జీలకర్ర కావాలంటే సపరేట్ వేసుకోండి. చూడు, ఒక్కళ్ళకు ఉన్నాయి కదండి. ఇది ఒకటి పెట్టుకుంటే చాలు, నోట్లో సప్పడించుకుంటా మీ పనులు మీరు చూసుకుంటానే బాగా జీర్ణం అయిపోతాయి. తినిండేదంతా మీకు హెవీ అనిపించదు. ఫుడ్ తినిండేది హెవీ జీర్ణం కాలేదు, ఎక్కువ తినేసామంట అట్లేమనిపించదు. భోజనం తిన్న తర్వాత అది ముక్క నోట్లో పెట్టుకోండి, మీకు అన్నిట్లోనే చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చింటే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భావన అల్లం చేసుకొని ఎలా ఉంది అనేసి నాకు కామెంట్ పెట్టి తెలపండి. ఓకే అండి, చాలా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయవిಟ್ಟು సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, ఇంకా మంచి వీడియోలు వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలంతా మీకు బిర్యానీ డైరెక్ట్గా వస్తాయి, మీరు చూడొచ్చు. నేను చాలా ఎక్కువ మంచి హెల్దీ ఫుడ్లో పెడతానండి. చూడండి, ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.